ప్రేమ, ధీరజ్ ఇద్దరు గుడికి అయితే వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత దర్శనం బాగా కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ మెట్ల దగ్గర కూర్చొని కొబ్బరి చిప్ప తిందామని అనుకుంటారు. ధీరజ్ ఇంతలో కొబ్బరి చిప్ప పగలగొట్టడానికి చూస్తూ ఉంటాడు. పగలగొట్టినా అవ్వదు. ఇంతలో ప్రేమ అంటుంది, నీకు అసలు ఈ పనైనా సరిగ్గా వచ్చా రాదా? ఇవ్వు, నీకేది చేత కాదో నేను చేస్తాననుకొని తీసుకొని కొడుతూ ఉంటుంది. కొడుతున్న ప్రేమకు చేతికైతే చిన్న దెబ్బ అయితే తగులుతుంది. ఓహో! ఇలా కొట్టాలా ప్రేమ? నాకు తెలీదే ఇలా కొట్టాలని అనుకుంటూ నవ్వుతూ ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అరే సచ్చినోడా! నీకు కొంచెమైనా ప్రేమ జాలి లేదేట్రా? దెబ్బ తగులుతుంటే ఈ ఎటకారమేట్రా? అయ్యో పాపం దెబ్బ తగిలింది అని కొంచెమైనా లేదు నీకు అనుకొని ప్రేమ అయితే ధీరజ్తో అంటూ ఉంటుంది. అయ్యో ప్రేమ, నీకు దెబ్బ తగిలిందా? ఏది చెయ్యవు అనుకొని ధీరజ్ అయితే ప్రేమ చెయ్యి తీసుకుంటూ ఉంటాడు. అబ్బో, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? నా మీద కేర్ కూడా నీకుందా? ఎంత కేర్ ఎట్రా సడన్గా చూపిస్తున్నావు అనుకొని ధీరజ్తో ప్రేమ అయితే అంటూ ఉంటుంది. ఎందుకు లేదు, నువ్వే అలా అనుకుంటూ ఉంటావు, నాకెందుకు నీ మీద కేర్ ఉండదు? అయినా నీకు అన్నీ నేనే కదా, కేర్ చూపించకుండా ఎలా ఉంటాను? నాకు ఫస్ట్ నుంచి నీ మీద కేర్ ఉంది అనుకొని ధీరజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న ప్రేమ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ధీరజ్ను అలా చూస్తూ ఉండిపోతుంది. ప్రేమకి అప్పుడే ఈ సంఘటన గుర్తొస్తూ ఉంటుంది. అమూల్యకి తాళి కట్టమని నేనే చెప్పాను కదా, అందుకే కదా అమూల్య తాళి కట్టుకుంది. మావయ్యకి దానివల్లే కదా గుండెపోటు వచ్చింది. అయినా ఈ విషయం నేను ధీరజ్తో షేర్ చేసుకుంటే నన్ను అర్థం చేసుకుంటాడా అని ఆ ఆలోచనలో ఉండిపోతూ ఉంటుంది. ధీరజ్ మాత్రం ప్రేమ హ్యాండ్ని కర్చీఫ్తో తుడుస్తూ ఉంటాడు. ఇంతలో ప్రేమ మాత్రం ఇవన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ, ధీరజ్, నేను నీకు ఓ విషయం అడుగుతాను, నువ్వు ఖచ్చితంగా నిజం చెప్తావా అనుకొని ప్రేమ అయితే ధీరజ్ని అడుగుతుంది. ప్రేమ, నీతో ఎందుకు నిజం చెప్పను? చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు చెప్పు, నీతో అబద్ధం చెప్పాల్సినంత అవసరం నాకేముంది? చెప్పు ప్రేమ అనుకొని ధీరజ్ అయితే ప్రేమతో అంటూ ఉంటాడు. ప్రేమ మాత్రం ధీరజ్కి అడగాలా వద్దా అనే సందేహంలో అలా ఉండిపోతూ ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ధీరజ్ని ప్రేమ అడుగుతుందా లేకపోతే అడగదా? మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.